రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలంటూ బీఆర్ఎస్ గొంతెత్తితే రేవంత్ సర్కార్ కుట్రలకు తెరతీసింది. గులాబీ పార్టీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, చెప్పండి. హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగినందుకు స్పీకర్ 2 days పాటు సస్పెండ్ చేశారు. అయితే ప్రస్తుతం ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ సభ్యులు సమావేశమయ్యారు. అయితే సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్ సభ్యుల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా మారాయని చెప్పాలి. నిన్న అటు మంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి హౌస్ కమిటీ వేయాలి, దానిపై విచారణ జరపాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. దీనికి సంబంధించి ఇటు ఈరోజు కూడా అదే నడిచింది. ఇక మొదట గన్ పార్క్ వద్ద పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఇటు పెద్ద ఎత్తున కూడా మైనింగ్ సంబంధించి అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగాయి, దీనిపై ఖచ్చితంగా విచారణ చేయాలి, ఇటు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, అటు మంత్రిని బర్తరఫ్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే శాసనసభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా అటు హౌస్ కమిటీ వేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వము అది తప్పించుకునేందుకు ఇటు బీఆర్ఎస్ శాసనసభ్యులను సస్పెన్షన్ చేసింది 2 రోజుల పాటు. ఈరోజు రేపు సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు పాడి కౌశిక్ రెడ్డిపై కూడా ఇటు కడియం శ్రీఆర్ పై కూడా ఇటు కొన్ని సంఖ్యలు చేశారని చెప్పి కూడా పాడి కౌశిక్ రెడ్డిపై కూడా అటు ఒక కమిటీకి ఎథిక్స్ కమిటీకి కూడా ఆదేశాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇటు ప్రభుత్వ వైఫల్యాలను ఇటు బీఆర్ఎస్ శాసనసభ్యులు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అటు 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇటు మూసి పునరుజ్జీవ సంబంధించిన స్కామ్కి సంబంధించి కావచ్చు, ఇటు రైతు బంధు, రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఇటు మహిళలకు ఇస్తామన్న హామీలకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన భరోసా కార్డులకు సంబంధించి కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, ఇటు ప్రతి ఒక్క అంశంపై కూడా 2.5 ఏళ్ళు అవుతుంది. అధికారంలోకి రాగానే అన్నీ అమలు చేస్తామని చెప్పారు, కానీ 2.5 ఏళ్ళు అవుతుంది, ఏవి కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు కూడా శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తుతూనే ఉన్నారు. ఇక బీసీలకు సంబంధించి కూడా ఇటు ఏటా 20,000 కోట్లు పెడతామని చెప్పారు. ఇప్పటికీ 3 బడ్జెట్ దాటాయి, కేవలం 20,000 కోట్లు మాత్రమే ఇప్పటికీ అటు కేటాయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాని గురించి కూడా ఎప్పటికప్పుడు అటు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక ఈరోజు ఇవన్నీ అడిగినందుకు బీఆర్ఎస్ సభ్యులపై అటు మైక్ కట్ చేయడం కావచ్చు, మంత్రులు పదే అడ్డుపడడం కావచ్చు, ఇదంతా కూడా శాసనసభలో జరుగుతున్న వ్యవహారంతో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా ఇటు మంత్రి పొంగులేటికి సంబంధించిన కంపెనీకి సంబంధించి పెద్ద ఎత్తున అటు అవినీతి ఆరోపణలపై కూడా అటు విచారణ చేపట్టాలని కూడా అటు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు కూడా లేవనెత్తారు. దానికి సంబంధించిన ఆధారాలతో సహా అటు శాసనసభలో అందరికీ అటు చెప్పిన పరిస్థితి కనిపిస్తున్న ఆధారాలు సహా బయట పెట్టారు. దీనికి సంబంధించి కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇది అడిగినందుకు ఇటు బీఆర్ఎస్ శాసనసభ్యులను ఈరోజు రేపు సస్పెండ్ చేశారు. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎల్పీలో సమావేశమైన సభ్యులు మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి చేరుకుంటారు. ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించి ఇటు కార్యాచరణ ప్రకటించనున్నారు. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.